కసిరెడ్డి కోసం వెయిటింగ్ సిట్ అధికారులు. ఆయన ఎప్పుడొస్తారు విచారణకి అనేది. ఇంటికెళ్ళి చెప్పారు, నోటీసులు ఇచ్చారు. వాళ్ళ తండ్రికి కూడా చెప్పారు. ఆయనతో కూడా మాట్లాడారు. అంతా అయిపోయింది. ఇప్పుడు అలాగే విజయసాయిరెడ్డి సిట్ ముందు హాజరయ్యారు. మిథున్ రెడ్డి హాజరయ్యారు. అందరూ అయిపోయారు. ఇక కసిరెడ్డి హాజరైతేనే లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి అసలు ఏం జరిగింది అనే అంశాలు బయటకొస్తాయి. అయితే ఇప్పుడు ఆయన కసిరెడ్డి ఆల్మోస్ట్ దారికొచ్చారంటే వచ్చినట్టే కనిపిస్తుంది. ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన ముందస్తు బెయిల్ కోసం. ముందస్తు బెయిల్ అంటే హైకోర్టు నుంచి గనక రక్షణొస్తే, ఆ బెయిల్ రూపంలో రక్షణ కల్పిస్తే ఖచ్చితంగా సిట్ ముందు హాజరవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే హాజరవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. హాజరయ్యి ఆయన ఏం చెప్తారు అనేదే ఇక్కడ కీలకం. ఆయన చెప్పినవన్నీ నిజాలా కాదనేది ఒకటి, ఆయన నిజాలు చెప్తారా లేదా అనేది కూడా ఇక్కడ కీలకమైన అంశం. ఎందుకంటే లిక్కర్ స్కామ్ వ్యవహారం అసలు లిక్కర్ సంబంధించి పాలసీలు లేదంటే ఆ విధానాలన్నీ ఈయనే చూసుకున్నారు కాబట్టి కుంభకోణం జరిగిందా లేదా, డిస్టిలరీల దగ్గర నుంచి కమిషన్లు తీసుకున్నారా లేదా, కేసుకి రూ. 150 దగ్గర నుంచి రూ. 450 వరకు వసూలు చేశారా లేదా అనేది ఆయన చెప్పాలి. ఓ లేదు ఆయన వసూలు చేయలేదు అంటే ఆల్రెడీ సిఐడి దగ్గర లేదంటే సిటీ దగ్గర ఉన్న ఆధారాలు ఏవైతే ఉన్నాయో దాని ఆధారంగా వాళ్ళు ప్రశ్నలు వేస్తారు. అప్పుడు డిస్టిలరీలు వచ్చి చెప్పాలి. మా దగ్గర ఎంతెంత కమిషన్ తీసుకున్నారు, ఇదిగో మేము బై హ్యాండ్ క్యాష్ ఇచ్చాం, లేదంటే ట్రాన్సాక్షన్ జరిగినాయి మా బ్యాంక్ అకౌంట్ ద్వారా, ఇదిగో చూడండి అని చెప్పాలి. చెప్తే అప్పుడు కసిరెడ్డి ఖచ్చితంగా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కసిరెడ్డికి శిక్ష పడుతుంది. తర్వాత ఆ డబ్బు ఏం చేశారు అనేది కసిరెడ్డి చెప్పాలి. ఆ డబ్బు ఆయనే వాడుకున్నాడా, లేదంటే ఆయన దగ్గర నుంచి జగన్కి వెళ్ళినాయా, అక్కడ నిజంగా అంత పెద్ద కుంభకోణం జరిగిందా, స్కామ్ చేశారు, ఇవన్నీ బయట పెడితే అప్పుడు ఈ అంశం జగన్ వరకు వెళ్తుంది. ఏది ఏమైనా కసిరెడ్డి అయితే ఇప్పుడు విచారణకి హాజరవడానికి సిద్ధమవుతున్నాడు. అదే నేపథ్యంలో ఆయనకి ముందస్తు బెయిల్ మంజూరైతే ఖచ్చితంగా, ఎందుకంటే ఇదే కేసులో మిథున్ రెడ్డికి బెయిల్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఈయన కూడా బెయిల్ తీసుకొని సిట్ ముందు హాజరయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.